ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే ప్రార్థనలో తప్పిపోవడము. ప్రియా సహోదరా సహోదరి, మన జీవితాల్లో ప్రార్థన చేయట్లేదు అంటే మనం తప్పిపోయినట్టే. ఉదయాన్నే లేచినప్పుడు, సమయం దొరికినప్పుడు, మందిరంలో అవకాశం ఉన్నప్పుడు, ఇంటిలో సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థనలో గడప. ఈ టీవీలు సెల్ ఫోన్లు పాడు చేస్తున్నాయి. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రార్థన గడిపే సమయం తగ్గిపోతూ ఉంది. ఇది సత్యం. అది అందరికీ అక్కడ రాయబడ్డమాట. మనం అందరము అని ఉంది, నన్ను కూడా కలుపుకోండి. అర్థమవుతుందా? ఈ సెల్ ఫోన్లు కానీ టీవీలు కానీ ఏం చేస్తారంటే ప్రార్థనా జీవితాన్ని తగ్గించాయి. ఆ రోజుల్లో చాలామంది ఎందుకు ప్రార్థనా వీరులుగా కనిపించారంటే వారు సమయాన్ని దేవుడికి ఇచ్చారు. ఈరోజు అంతా ఏమైపోతుంది తెలుసా? సమయం అంతా దొంగిలిస్తూ ఉన్నాం. మనం ప్రార్థన విషయంలో తప్పిపోతూ ఉన్నాం. మనందరము కూడా ప్రార్థించే విషయంలో కూడా తొలగిపోతూ ఉన్నాం. పరీక్షించుకుందాం. మనం